తొమ్మిదవది ఈ సత్యాన్ని అంతటా ఉన్నదా అంటే అంతటా ఉంది అని సర్వాత్మత్వ భావన ఏదైతే ఉందో దాన్ని చూపించారు. సాధన ఎట్లా చేయాలి ఆత్మభావన. మీరు చెప్పారు ఇది బ్రహ్మ సత్యం అని. ఇది మాకు ఎలా సిద్ధిస్తుందంటే సాధన మార్గం చెప్పారు అక్కడ 9వ దాంట్లో. 10వది సాధన చేశాము. తర్వాత ఏంటి కావాల్సింది ఫలమే మనకి. ఏది చేసినా కూడా ఆ ఫలశ్రుతి 10వ శ్లోకంలో ఉంది మనకి. ఇప్పుడు దక్షిణామూర్తిలోకి ప్రారంభమవుతున్నాం. శ్రీ దక్షిణామూర్తి ఆయన. ఆ శ్రీ అన్నది మర్చిపోకూడదు. శ్రీ అంటే సర్వ ఐశ్వర్యాలు, సిద్ధులు, యోగములు ఏది చెప్పండి అవన్నీ ఈశ్వరుడికే చెల్లేవి. అది దక్షిణామూర్తి యొక్క సొత్తు. అంటే ఆయన నుంచి విడదీయలేనిది అనమాట. ఒక పువ్వు ఉంది, దానిలో సుగంధం ఎలా సహజంగా ఉంటుందో ఈశ్వరత్వము పరబ్రహ్మం ఎలా ఉన్నాడో ఈ మాయ ఆయన్నే పట్టుకొని ఉంటుంది. విడిగా మనకి వాసన ఉండదు. అంటే ఆర్టిఫిషియల్ వై చెప్పకండి, సహజంగా పుష్పం గురించి చెప్పేది. అట్లానే ఈశ్వరుడికి ఐశ్వర్యం అనేది సహజంగా ఉంటుంది. అది ఆ శ్రీ. ఇవన్నీ ఈ శ్రీలు ఏవైతే ఉన్నాయో ఈ ఐశ్వర్యాలు, అష్టైశ్వర్యాలు, అష్టసిద్ధులు ఇవన్నీ అవి దక్షిణామూర్తినే ఆధారంగా చేసుకొని ఉంటాయి. అవి స్వతంత్రత లేదు వాటికి. దక్షిణామూర్తి అంటే ఇదివరకు ఒకటి చెప్పుకున్నాం, అన్నిటికీ సమర్థుడు అని. అసలు ఏమిటంటే దక్షిణే అభిముఖం యస్య సహ దక్షిణామూర్తి. ఆయన దక్షిణాన్ని చూస్తూ కూర్చుంటాడు. ఆయన శిష్యులు అప్పుడు ఆయన్ని చూడాలంటే ఉత్తరానికి తిరిగి కూర్చుంటారు. ఉత్తరం ఎప్పుడు కూడా మనకి జ్ఞానానికి అనమాట. దక్షిణామూర్తిని మనం ఉపాసిస్తూ చూస్తూ ఉంటే మనము దక్షిణాన్ని మర్చిపోతాం. మన వెనక దక్షిణ ఉంటుంది. అంటే ఏంటి? యమస్థానాన్ని మర్చిపోతాం. యమస్థానాన్ని మర్చిపోవడం అంటే మృత్యుస్థానం గురించి అలా ఆలోచనే ఉండదు మనకి. ఎందుకంటే ఎదురుకుండా కూర్చున్నాయనే మృత్యుం చేయడం ఇదివరకే చెప్పుకున్నాం. ఆ మార్కండేయుని ఎలా తరింపజేశారో మనల్ని కూడా జ్ఞానాన్ని ఇచ్చి తరింపజేస్తారు ఆ దక్షిణామూర్తి. అట్లాగే 4వ పాదం చెప్పుకుంటే దాంట్లో అంటే ఇది కామన్గా వస్తుంది మనకి. తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే అని ఉంటుంది. అంటే చూడ్డానికి ఏముంది? ఆ దక్షిణామూర్తికి గురుమూర్తి అయిన ఆ దక్షిణామూర్తికి నమస్కారాలు చేస్తున్నాను, ఇవే నా ప్రణామములు అన్నట్టు ఉంటుంది. స్థూలంగా చూస్తే చాలా గొప్ప మంత్రం అదే. మనకి రోజు అదే మనం 11 సార్లు 108 సార్లు చేసేసుకోవచ్చు, అనుమానమే లేదు. అయితే దీనిలో తత్వరహస్యం ఉందా? అది కదా మనం ఇప్పుడు చూస్తున్నాము, చర్చ చేసుకునేది అందుకని. కాబట్టి తస్మై అన్నది తత్ శబ్దం. తత్ అంటే తత్వమసిలో తత్వాచ్యుడు ఎవరైతే ఉన్నాడో ఆ పరబ్రహ్మము, ఆ తత్వాచ్యం యొక్క చతుర్థి విభక్తి అది. తస్మై అంటే ఆయనకు అని. ఆ తత్శబ్దవాచ్యుడు ఎవరు అంటే ఈ శ్రీ గురుమూర్తియే. ఎవరో అనుకునేవు, ఈ గురుమూర్తియే. ఆయనకి నమస్కారాలు అని ఒకటి. ఈ తత్శబ్దవాచ్యుడైన ఆ గురుమూర్తియే పరమార్థ. ఈ గురుమూర్తియే తత్శబ్దం కింద ఉపనిషత్తులని చెప్తున్నాయో ఈ గురుమూర్తే. ఆయన ఎక్కడున్నాడు అంటే నమ ఇదం. మరి నువ్వేంటి అంటే నమ ఇదం, నేను ఇది కాదు అని కూడా అర్థం వస్తుంది. ఏమిటి నేను ఇది కాదు అంటే ఇదం ప్రత్యయం ఎప్పుడు మాయ, అది నేను కాదు. అంటే మనం ఎప్పుడు చూసేవాడు చూడబడేది అని ఉంటుంది. నేనున్నాను మామూలుగా చెప్పుకుంటే నేను ఇది అంటాను. ఇది మైక్, ఇది పుస్తకం, ఇది బల్ల, ఇది మనిషి, ఇది వేరు చెప్తున్నాను. అంటే నేను ఇది అని వేరుగా చూసేది ఏది నేను అవ్వడానికి అవకాశం లేదు. అందుకే ఇది చాలా సులువుగానే ఉంది. నా శరీరం అని నేను వేరుగా చూస్తున్నాను. అంటే ఇది, దీనికి దోమ కుడుతోంది, దీనికి జ్వరం వచ్చింది, దీనికి దండ వేశారు అంటే ఇది అంటున్నాను కదా. శరీరం నేను అయ్యే అవకాశం లేదు. నా మనస్సుకి అంటే వేరుగా చెప్తున్నాను, నేను వేరు, నా మనస్సు వేరు. ఇది నేను అయ్యే అవకాశం లేదు. అందుకే నమ ఇదం, నేను ఇది కాదు అన్న జ్ఞానం వస్తుంది ఆ గురుమూర్తిని పట్టుకుంటే. ఎందుకు? ఆయన తత్శబ్దవాచ్యుడు కాబట్టి. ఆయన ఎవరు అంటే నాలోనే ఉన్నాడు ఆయన దక్షిణామూర్తి రూపంలో అని. దీని లోతైన అర్థం తీసుకుంటే రేపు మీరు మళ్ళీ శ్లోకం చదివినప్పుడు తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే ప్రార్థన కింద ఆదర భావంతో నమస్కారం కింద ఒకసారి, అద్వైత భావంతో తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తి, నేనిది కాదు, నేను దక్షిణామూర్తినే అని ఆ భావనతో మీరు చదవాలి. ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగినే వ్యోమవత్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తే నమః. ఈశ్వరుడు గురుడు మనము ఒకటే. ఉపాధి భేదం వల్ల నీకు వేరుగా కనిపిస్తుంది అంతే. నీలో ప్రకాశించేది అదే. అదే హృద్దేశేర్జున తిష్టతి అని కూడా అక్కడ చెప్పారు ఆయన. ఆ శైలి వేరు కాబట్టి అది అలా పట్టుకోం మనం. ఇప్పుడు మనం మొట్టమొదటి శ్లోకంలోకి
వెళ్తున్నాము. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిర్వోద్భుతం యథా నిద్రయా యస్ సాక్షాత్ కురుతే ప్రబోధ సమయ స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తే నమిదం శ్రీ దక్షిణామూర్తయే. ఇదివరకే చెప్పాం. మొట్టమొదటి శ్లోకంలో త్వం పదార్థాన్ని చెప్తున్నారు. ఇక్కడ ఎందుకు త్వం, తత్తే చెప్పచ్చు కదండి అంటే, ఎప్పుడు నేనేంటో తెలుసుకోవాలి కదా. తత్ అంటే అది అని కదా ఒక భావన, అదేదో వేరుగా ఉందని కదా. ముందు నేనేంటో తెలుసుకుంటాను అని. అది త్వం అంటే నేనేనా అంటే రెండు ఉంటాయి ఎప్పుడు కూడా మనకి. పరమాత్మ, విశ్వము, ఈ రెండు ఉంటాయి. మనందరం కూడా విశ్వములో వాళ్ళమే. మనం విశ్వానికి వేరులా కాదు. ఈ ప్రపంచం ఏంటంటే ఇట్లా అయిపోయింది అంటాం, ప్రపంచానికి వేరుగా మాట్లాడుతూ ఉంటాం ఎప్పుడు, అదొక అలవాటు మనకి. కానీ మనం ప్రపంచంలో మనుష్యులమే అని ఎప్పుడూ మర్చిపోకూడదు. అయితే ఈ విశ్వం గురించే ప్రారంభించారు. ఏమిటా విశ్వం అంటే, విష్ణు సహస్రనామంలో అదే ప్రారంభమైంది, విశ్వం విష్ణువు అని. తేడా లేదనమాట. విష్ణువే విశ్వం, విశ్వమే విష్ణువు. అలాగే ఇక్కడ కూడా ఈ విశ్వం, కనపడే విశ్వం ఏదైతే ఉందో, దర్పణ దృశ్యమాన అంటే ఒక అద్దంలో మనం చూసినప్పుడు మన ప్రతిబింబం ఎలాగ వేరుగా కనపడుతుందో, మన మనస్సు యొక్క ఆలోచనలు, సంకల్పాలు అవే బయట అద్దంలా విడిగా కనిపిస్తోంది మనకి. ఇది నీ యొక్క సంకల్పానికి వేరు కాదు అని చెప్పారు శంకరులు. అంటే అద్దంలో మనం చూస్తాం, అచ్చం మనలాగే ఉంది అనుకుంటాం, కానీ అది నిజమా అంటే కుడి చెయ్య ఎడంలాగా, ఎడం కుడిలాగా కనిపిస్తుంది. అందుకే పరమాత్మ మనలో, మనమే పరమాత్మ లోపల ఆనంద స్వరూపుడు ఎవరైతే ఉన్నారో, ఆ ఆనంద స్వరూపము బయటకి వ్యక్తమైనప్పుడు అది ఏమవుతోంది, దుఃఖహేతు అవుతుంది. ఎందుకంటే విషయ సంపర్కం వల్ల. విశ్వంలో ఎందుకు తేడా వచ్చిందంటే విషయ సంపర్కం. కుడి ఎడం ఎలా అయింది అంటే ఇక్కడ ఈ సుఖం దుఃఖం అయిపోతుంది అనమాట. అందుకే అన్నిటికీ సుఖాలు అనుకొని మనం పరిగెడతాము, ఆఖరికి అది దుఃఖహేతువే అవుతూ ఉంటుంది. అయితే బహిర్వోద్భుతం యథా నిద్రయా అన్నారు. మరి నేను విడిగా చూస్తున్నాను విశ్వాన్ని, మీరు నాకు కనబడుతున్నారు, నేను మీకు కనబడుతున్నాను, నాకు నేను చూసుకోగలుగుతున్నాను ఈ శరీరాన్ని. మరి ఇది ఎట్లా అంటే, ఇలాంటి అనుభవం మీకు ఉండనే ఉన్నది. ఎక్కడ చెప్పంటారా, నిద్రయా. నిద్రలో చక్కగా మన కలలో మనమే చూసుకుంటాం.